देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब। महात्मा गांधी कौमी देही रोजगार जमानत स्कीम गरीब देही और मेहनतकश आवाम के लिए बाइज्जत ज़िंदगी की ज़मानत है और उसे कमज़ोर करने की कोई भी कोशिश गरीबों के हकूक़ पर बराह रास्त हमला होगी। ये बात महबूबनगर के रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने कही। उन्होंने कहा कि कांग्रेस पार्टी की क़यादत में सोनिया गांधी की चेयरपर्सनशिप में कायम यूपीए हुकूमत ने समाजी इंसाफ के मकसद से इस तारीख़ी स्कीम को मुतारफ़ कराया जो 2006 से नाफिज है और अब तक तकरीबन 500 करोड़ मजदूरी के दिन फराहम कर चुकी है। इस स्कीम से 14 करोड़ से ज़ायद मजदूर और गरीब ख़ानदान मुस्तफ़ीद हुए हैं और देही भारत में 11,75,000 करोड़ रुपए से ज़ायद की उजरत बराह रास्त मजदूरों के खातों में मुंतकिल की गई है। एमएलए ने कहा कि इस मंसूबे से देही नकल मकानी में कमी आई, गरीब ख़ानदानों को मुआशी तहफ़्फ़ुज़ मिला और देही इलाक़ों में तालाब, सड़कें, नहरें, पंचायत भवन और आंगनवाड़ी मराकज़ जैसे लाखों पायदार असासे तामीर हुए। क़हत, वबा और माशी बहरान के दौरान ये स्कीम गरीबों के लिए हिफाजती ढाल बनी। उन्होंने इल्ज़ाम आयद किया कि बीजेपी एनडीए हुकूमत फ़ंड्स में कटौती, काम के दिन कम करने और उजरत की अदायगी में ताख़ीर के ज़रिए इस स्कीम को कमज़ोर कर रही है और महात्मा गांधी का नाम हटाने की कोशिश गरीबों के हकूक़ और गांधीयाई इक़दार पर हमला है। उन्होंने बताया कि इन अवाम मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ आज ऑल इंडिया कांग्रेस कमेटी की अपील पर मुल्क भर में कांग्रेस और इंडिया इत्तेहाद की जमातें एहतजाज कर रही हैं। क़ब्ल-ए-आज़म अशोक टाकिस चौराहे पर ज़िला कांग्रेस सदर संजय मुदराज की सदारत में मुनक़िदा धरने में गांधी मुजस्समे पर फूल माला चढ़ाकर ख़िराज अक़ीदत पेश किया, जिसमें पार्टी कायदीन और कारकुनों की बड़ी तादाद शरीक हुई। దానికి కాలక్రమేణా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని పేరు పెట్టుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా దాదాపుగా 5,000 కోట్ల పని దినాలను కల్పించిన ఏకైక పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం. మరి అటువంటి పథకాన్ని మార్పులు చేస్తామని చెప్పి మరింత మెరుగ్గా చేస్తామని ఇప్పటిదాకా చెప్పిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పూర్తిగా సమూలంగా అంతం చేయడానికి కంకణం కట్టుకున్న దిశలో మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, అన్ని రకాల పేద ప్రజల పక్షాన నిలిచే ప్రతి ఒక్కరూ నిరసన కార్యక్రమానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో ఈరోజు మా జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారి అధ్యక్షతన మా దేవరకద్ర శాసనసభ్యులు మసూదన్ రెడ్డి గారు, మా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఒబైదుల్లా కొత్వాల్ గారు, ఇంకా మొత్తం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరితోటి ఈ దీక్షా శిబిరంలో ఈరోజు ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ కూర్చున్నాం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాల్సిన పథకం ఎక్కిన పథకం. దాదాపుగా 14 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ పథకంలో. 14 కోట్ల మందికి పని దొరికే ఈ పథకం. మోడీ గారు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 2014లో మరియు 18లో అధికారంలోకి వచ్చింది. 2 కోట్లు కాదు కదా, ఏడాదికి 10 లక్షలు కూడా ఇప్పించలేని పరిస్థితి. అటువంటిది ఎటువంటి హంగామా లేకుండా 14 కోట్ల మందికి ఉపాధినిచ్చే ఈ పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకం. వలసలను ఆపింది ఈ పథకం. ఎక్కడికో దూరంగా వలసలు పోయేటోళ్ళు కూడా వాళ్ళ ఊర్లనే పని దొరకడానికి 100 రోజులు అక్కడే పని చేయించుకోవడానికి ఈ పథకం ఇన్ని సంవత్సరాలు ఉపయోగపడ్డది. 2005లో బిల్లు వచ్చింది, 6 నుంచి పనులు స్టార్ట్ అయినాయి. 2006 నుంచి 2025 దాకా ఇప్పటిదాకా దాదాపుగా 11,75,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వేతన రూపంలో ఇచ్చిన ఒక మహత్తరమైన పథకం ఈ పథకం. మరి తెలివైన వాడు, బుద్ధున్నవాడు, దేశ శ్రేయస్సు కోరే వాళ్ళు, దేశంలో పేద వర్గాల పట్ల సానుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న వ్యక్తులు, అటువంటి వాళ్ళు
ఖచ్చితంగా ఈ పథకాన్ని సమర్థిస్తాం. కానీ ఈ పథకాన్ని రద్దు చేయాలనుకుంటే దాని దేశ ప్రజలకు వ్యతిరేకంగానే దీన్ని అందరూ కూడా భావించాల్సిన తరుణం వచ్చింది. అందుకే ఈరోజు చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. కేవలం మహాత్మా గాంధీ గారి పేరు తీయడమే కాదు, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా నీరుగార్చే పథకాన్ని రచిస్తున్నారు. కాబట్టే వాళ్ళ అంతరంగాన్ని మనం గమనించడం కాబట్టే ఇది దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు భారతదేశం మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీయే కాదు, కమ్యూనిస్టులే కాదు, ఇండియా కూటమిలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ, పేద ప్రజల పక్షాన నిలబడే ప్రతి పార్టీ కూడా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అందుకే మా మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, దయచేసి ఈ ధర్నా ఒక్కరోజుతోటే మీడియా కవరేజ్ అయితే సరిపోదు, దీని మీద కథనాలు రాయాలని చెప్పి ఈ పథకం వల్ల జరిగిన లాభాలన్నింటినీ కూడా ఏ గ్రామంలో ఎన్ని పనులు జరిగినాయి, అది చిన్న ట్యాంక్ రిపేర్ కావచ్చు, రోడ్డు కావచ్చు, పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, పొలాలకు పోయే బాట కావచ్చు, చెట్లను కొట్టేయడం కావచ్చు, చెట్లను పెంచేది కావచ్చు, భూగర్భ జలాలను రీఛార్జ్ చేసేది కావచ్చు, కుంటలను కాల్వలను మంచి చేసుకునే కార్యక్రమం కావచ్చు, కొన్ని లక్షల పనులు గ్రామాల్లో ఈ పథకం ద్వారా జరిగింది. కాబట్టి దీన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీడియా మిత్రులది. దయచేసి మా మీడియా సోదరులను నేను కోరుతా ఉన్నా, దీన్ని ఒక నిరంతరంగా ఒక నెల రోజులు 2 నెలల దాకా ఎంత మంచి పథకం, దీనివల్ల ఎంత లాభమైంది, ఎన్ని కోట్ల మందికి ఉపాధి దొరికింది, ఎన్ని లక్షల మంది వలసలను ఆపినరు, ఇవన్నిటినీ కూడా మీరు రికార్డ్ చేసి ప్రజలకు వినిపించి చూపించే బాధ్యత మా మీడియా మిత్రులు తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ పథకాన్ని నీరుగార్చడాన్ని వ్యతిరేకించాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలకి, ఈ సందర్భంగా చేస్తున్న కార్యక్రమాలకి సంపూర్ణంగా మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.